నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. అత్తింటి వేధింపులే ఐఏఎస్ ని చేశాయి. ఒక్క క్షణం గడిస్తే ఆమె మెడకు ఉరిపడేదే. కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్ సాధించి హిమ్మత్ వాలీ లడ్కియా పేరుతో నేటి తరం ఆడపిల్లల్లో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నూరిపోస్తుందిలా. తెలివైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, చంబల్కు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదా ఇది ప్రస్తుతం. ఆకలికి తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకొని బాత్రూంలో గుట్టుగా తిన్న చేదు గతం మరోవైపు. మధ్యప్రదేశ్లోని మండి గ్రామం మాది. ఆదివాసీ కుటుంబం. అమ్మా నాన్నలకు మేం 7 అంటూ చెప్పుకొచ్చారు. నేను 3వ సంతానంనని బీడీ ఆకులు ఏరుతూ కూలి చేసుకుంటూ పొట్ట పోషించుకునేవాళ్ళమని, చదివించాలని లేకపోయినా నాకొచ్చే 75 రూపాయల స్కాలర్షిప్ డబ్బులు ఒక పూట జావా, జత యూనిఫామ్ కోసం పాఠశాలలో చేర్చారు. ఉద్దేశం ఏదైనా కష్టపడి చదివి 10 పాస్ అయ్యా. మా ఊర్లో 10 పూర్తి చేసిన మొదటి అమ్మాయిని చాలా సంతోషించాను. ఇంతలోనే పెళ్ళన్నారు. నాకన్నా 11 ఏళ్ళు పెద్దవాడు అతను. పెళ్లి చూపుల్లోనే అతని దురుసుతనం బయటపడింది. నాకీ పెళ్ళి వద్దని చెబితే పెద్దింటి సంబంధమని నోరు నొక్కేశారు. అత్తింట్లో పరిస్థితి మరీ దారుణమైంది. వాళ్ళకి కావలసింది కోడలు కాదు, పనమ్మాయి. అందరూ తిన్న తర్వాతే నేను తినాలి. ఒకవేళ ఏమీ మిగలకపోతే మళ్ళీ వండకూడదు, నలుగురిలోకి రాకూడదు, తల మీద చెంగు తీయకూడదు, నవ్వకూడదు, టీవీ చూడకూడదు. ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు నా భర్త అన్నారు. నవ్వడం ఎప్పుడో మర్చిపోయా. ఆత్మహత్య చేసుకుందామనుకునే సమయానికి గర్భవతిని అని తెలిసింది. అలాంటి సమయంలో కూడా సరిగా తిండి పెట్టేవారు కాదు. దాంతో ఆకలికి తట్టుకోలేక 4 రొట్టెలు దొంగలించి లోదుస్తుల్లో దాచుకొని రహస్యంగా స్నానాల గదిలో తినేదాన్ని. ఇవన్నీ అమ్మకు చెబితే ఒక బిడ్డ పుడితే అంతా సర్దుకుంటుందిలే అంది. 2 పుట్టారు. యజుష్, అథర్వ్. పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు. ఆఖరి క్షణంలో ఈ కష్టాలతో విసిగిపోయి ఉరిపోసుకోవడానికి సిద్ధమయ్యా. చీర ఫ్యాన్కి బిగించా. మెడకు చుట్టుకునేటప్పుడు అనుకోకుండా నా చూపు కిటికీ వైపు పడింది. అక్కడ మా అత్తగారు నేను చేసేదంతా కన్నార్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు. కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. ఇలాంటి వాళ్ళ కోసమా నేను చావాలనుకుంటుంది? అయినా నేను పోయాక పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది. పిల్లల కోసమైనా బ్రతకాలి. బయటకెళ్ళి పాచి పని చేసుకుంటూనైనా నా బిడ్డల్ని సాకుతా తప్ప ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని నిశ్చయించుకున్నా అన్నారు. 4 గంటల జీతం, 2000 రూపాయలతో ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా చేరా. చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పడం, ఇంట్లో వంట పనులు చేయడం, ఇలా దొరికిన పనల్లా చేశా. ఇవన్నీ చేస్తూనే BA పరీక్షలు రాశానన్నారు. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశానని, యూనివర్సిటీ ఫస్ట్. కొన్ని రోజులకి అమ్మ సాయం కూడా తోడైందన్నారు. ఇక చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుని దినపత్రికలు తిరిగేస్తుంటే UPSC నోటిఫికేషన్ కనిపించిందన్నారు. అందులో నాకు మొదట కనిపించింది మంచి జీతమే. ఎంత కష్టమైనా సాధించాలని గట్టిగా అనుకున్నా. రేయింబవలు చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించానని, 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అయ్యానని అన్నారు. నా జీవితమే పాఠంగా ఇల్లొదిగిలి వచ్చినా, నా కాళ్ళపై నేను నిలబడినా నా భర్త వేధింపులు తగ్గలేదు. ఎక్కడుంటే అక్కడికి వచ్చి కొట్టేవాడు. ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసి అతని నుంచి విడాకులు తీసుకున్నాను. నాకు నచ్చిన హర్షాని 2వ వివాహం చేసుకున్నానని అన్నారు. నాలా మౌనంగా బాధలు భరించే ఆడపిల్లల కోసం హిమ్మత్ వాలీ లడ్కియా బ్రేవ్ గర్ల్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను మొదలుపెట్టానని, నా జీవితాన్నే వాళ్ళకి పాఠాలుగా చెబుతూ అమ్మాయిలకు ధైర్యం, తెగువ నూరిపోస్తున్నానని అన్నారు. సవితా ప్రధాని జీవితం ఎందరో ఆడపిల్లలకు స్ఫూర్తిదాయకమని, స్ఫూర్తిదాయకంగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు.